మిథున కుంకుమభరణి అలాగే నల్లపూసలు పట్టుకొని చాలా సంబరపడుతూ ఉంటుంది. నేను ఎంతో అదృష్టవంతురాలిని, నా భర్త నాకు ఈరోజు నల్లపూసలు వేసే కార్యక్రమం జరగబోతుంది అంటూ ఆ కుంకుమని పట్టుకొని గిరాగిరా తిరుగుతూ తనైతే గెంతులు వేస్తూ ఉంటుంది. ఇక దేవా ఇంకా ఇంటికి రాకపోవడంతో మిథున అయితే దేవాకి కాల్ చేసి, ఏంటి నల్లపూసలు వేయడానికి నువ్వు ఇంకా రాలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న దేవా అయితే, నేను నీకు నల్లపూసలు వేయనని చెప్పాను కదా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న మిథున అయితే, నువ్వెందుకు వేయవో నేను చూస్తాను, నీకు భయం కదా, భయమయ్యే నువ్వు దాక్కున్నావు కదా, నువ్వు నాకు భయపడిపోయావు, అందుకే నువ్వు దాక్కున్నావు అని చెప్పి అంటుంది. దాంతో దేవ అయితే రెచ్చిపోయి, నాకేం భయం లేదు, నేను ఇప్పుడే వస్తానని చెప్పి అంటూ ఉంటాడు. నీకు భయం కాబట్టే నువ్వు దాక్కున్నావు అని చెప్పి మిథున అంటూ రెచ్చగొడుతుంది. దాంతో దేవ అయితే, నేను ఇప్పుడే వస్తాను, అక్కడికి వస్తాను, కానీ నీ మెడలో నల్ల పూసలు వేయను, వస్తున్నాను చూస్తూ ఉండు అని చెప్పి దేవ అయితే మిథున దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరుతాడు. దాంతో మిథున చాలా సంతోషిస్తుంది. ఇంతలో అక్కడ ఉన్న మిథున వాళ్ళ వదిన ఇలా అంటూ ఉంటుంది, మనం ఆ దేవగాడిని చంపేద్దామని చెప్పి వాళ్ళ ఆయనతో అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న మిథున వాళ్ళ అన్నయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక దేవాని చంపడానికి కొంతమందిని రౌడీలు పెడుతుంది. దేవ అయితే అలా వస్తూ ఉండగా ఇంతలో మధ్యలో రౌడీలు అయితే దేవాని అడ్డుకొని తననైతే కింద పడేలా చేస్తారు. ఇక దేవ అయితే అక్కడే అలా స్పృహ కోల్పోయి పడిపోతాడు. దాంతో దేవ అయితే ఒక్కసారిగా మతిస్థిమితమై కింద పడిపోతాడు. ఇక మిథున చేతిలో ఉన్న కుంకుమ భరణ కింద పడిపోవడంతో మిథున ఒక్కసారిగా షాక్ అయి కంగారు పడుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.